హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు, 4 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 3 టమాటాలు పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్కలు చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్లో ఆ పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ఎగ్స్ అనేటివి బాయిల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. బాయిల్డ్ చేసిన ఎగ్స్ని ఘాట్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆ ఎగ్స్ అందులో వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత కొంచెం కస్తూరి మెంతి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ like, share, subscribe the channel.